ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ప్రతి ఉదయం దేవుని వాక్యం అందించడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆశ యొక్క ప్రార్థన మనం చూడగలుగుతున్నాం. కూషీల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆశ దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఏమని మొరపెడతా ఉన్నాడు? ఓడిపోకుండా సహాయం చేయమని మొరపెడతా ఉన్నాడు. రెండవది ఏమంటున్నాడు తెలుసా? బలము లేని మాకు బలము దయచేయమని మొరపెడతా ఉన్నాడు. మూడవది ఏంటి తెలుసా? నిన్నే నమ్ముకున్నాము అని మొరపెడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యుద్ధానికి వెళ్ళే సమయంలో ధైర్యం కోల్పోయినప్పుడు, యుద్ధానికి వెళ్ళే సమయంలో బలాన్ని కోల్పోయినప్పుడు, యుద్ధానికి వెళ్ళే సమయంలో ఓడిపోతామేమో అన్న భయం మనిషిలోనికి వచ్చినప్పుడు చేయవలసినటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, ఆశ ఏ రీతిగా అయితే ప్రార్థన విజ్ఞాపనలు చేయగలుగుతున్నాడో మన జీవితాల్లో కూడా ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసిన వారమై ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఓడిపోతూ ఉంటాం. జీవితంలో ఓడిపోతూ ఉంటాం, కుటుంబ వ్యవస్థలో ఓడిపోతూ ఉంటాం, అనేక విషయాల్లో ఓడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డ దయచేసి బాగా అర్థం చేసుకోండి. ఆశ అదే ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే సందర్భంలో ఓడిపోకుండా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఏ విషయాల్లో మీరు ఓడిపోతూ ఉన్నారు? చాలా సందర్భాల్లో ఆటలు ఆడేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, పరుగు పందాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాలీబాల్ ఆడేవాళ్ళు ఉన్నారు, క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు. చాలామంది కొన్ని సందర్భాల్లో ఆ ఆటల్లో ఓడిపోతూ ఉంటారు. మరలా ప్రయత్నం చేస్తే, మరలా ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక రీతిగా మరలా ఆటల్లో విజయాన్ని పొందేటువంటి అవకాశం, గెలుపును పొందేటువంటి అవకాశం వాళ్ళు కలుగుతుంది. అదే జీవితంలో ఓడిపోతే దేవుని బిడ్డలారా, మరలా విజయం పొందాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. ఆర్థిక పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనుషులను చుట్టి ముట్టడం వలన అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి, అనారోగ్యాన్ని జయించలేని పరిస్థితి, వ్యాధిని జయించలేని పరిస్థితి, కుటుంబ వ్యవస్థను చక్కబెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఓడిపోతామేమో, ఇంకా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేమేమో అని చాలామంది ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారండి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కదా దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాలు, చాలా జీవితంలో ఓడిపోయాం, జీవితంలో పైకి రాలేం, జీవితంలో ఇంకా ఏ రీతిగా కూడా ఆశీర్వదించబడలేమని భయం చెప్పిన చాలామంది ఆత్మహత్య కూడా పరుగులు తీసేవాళ్ళు ఉన్నారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఆశ చేసినటువంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. జీవితంలో విజయం సాధించాలంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆశకి కూషీల మీద ఎలాగైతే దేవుడు విజయాన్ని ఇచ్చాడో దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు, నీ కుటుంబానికి కూడా గొప్ప విజయాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాదు, బలం లేని మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. బలాన్ని కోల్పోయాడు, ధైర్యాన్ని కోల్పోయాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు బలాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. మరొకటి ఏమంటున్నాడు తెలుసా? నిన్నే నమ్ముకున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుణ్ణి నమ్ముకునేటువంటి వారిని సిగ్గుపరిచే దేవుడు కదండి. నిన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు, కానీ తల దించుకునేవాడిగా దేవుడు చేయడండి. నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఓడిపోతున్నావా? బలాన్ని కోల్పోతున్నావా? దేవుణ్ణి నమ్ముకోనకుండా ఉన్నావా? అయితే ఈరోజు వాక్యం దగ్గరికి రా. ఖచ్చితంగా దేవుడు నీకు నీ జీవితంలో ఒకటి విజయాన్ని ఇస్తాడు, నీ జీవితంలో నీకు బలాన్ని ఇస్తాడు, నీ జీవితంలో నీవు ప్రభువుని నమ్ముకొని ముందుకు వెళ్ళేటువంటి మార్గాలు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు. చాలా మంది నాయన జీవితంలో ఓడిపోయి, బలాన్ని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళలేమో అన్న భయం చేత చాలామంది నాయన ఆత్మహత్యలకు ప్రేరేపించబడతా ఉన్నారు.
అటువంటి సందర్భాలు ఏవి కూడా మనుషుల జీవితాల్లో ప్రవేశించకుండా వాటిని యేసు నామములో బంధిస్తున్నాను నాయన. ప్రతి వారు కుటుంబ యాత్రలో విజయాన్ని పొందినట్లు, జీవిత యాత్రలో విజయాన్ని పొందినట్లు, బలాన్ని పొందుకున్నట్లు సహాయం చేయండి. మిమ్మల్ని నమ్ముకుని ఈ వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి కలిగించేయండి. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న మా బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.